ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, కర్మ అంటే యాక్షను. యాక్షన్ దేని మీద ఆధారపడుతుంది? మెమరీ మీద ఆధారపడుతుంది. ఏ యాక్షన్ అది? ఆ క్షణంలో నువ్వు చేయబోయే యాక్షన్. నువ్వు చేసుకుంటున్న యాక్షన్. సో, డిఫరెంట్ యాక్షన్స్ అనేవి మెమరీ మీద ఆధారపడుతుంది. మెమరీ అనేది ఒక రకంగా పవర్ హౌస్ ఆఫ్ కర్మ అని చెప్పొచ్చు. కర్మ చేయటానికి కావాల్సిన పవర్ హౌస్. ఈ స్టోర్ హౌస్ అనేది సింపుల్ మెమరీ కాదు. దీంట్లో ఇండివిడ్యువల్ మెమరీ, కలెక్టివ్ మెమరీ ఉంటుంది. మొత్తం 8 లేయర్స్ ఆఫ్ మెమరీ ఉంటుందనే విషయం తెలుసుకున్నాం మనం. ఆ 8 లేయర్స్ ఆఫ్ మెమరీ లోపల అక్యుములేట్ అవుతుంటుంది. ఈ క్లాసిఫికేషన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ, కానీ దీని డెప్త్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది అక్యుములేట్ అవుతుందే, ఈ అక్యుములేట్ అనేది ఈ జన్మలో మెమరీయే కాదు. ఎవల్యూషనరీ గూడా వస్తుంది. తరతరాలుగా వచ్చేదుంటుంది. జన్మలుగా వచ్చేదుంటుంది. ఎందుకంటే ఇది ఎగ్జిస్టెన్స్ ఒక ఆపరేషనల్ ఫంక్షన్ అని చెప్పారు. ఈ కర్మ అనేది. సో, అన్ని రకాల మెమరీలు అక్యుములేట్ అవుతాయి. ఇవి కాంప్లెక్స్‌గా యాక్ట్ చేస్తుంటాయి. ఇలా అక్యుములేట్ అయిపోయిన మొత్తం టోటల్ సంపూర్ణం ఒక క్వాంటిటీ ఏదైతే ఉందో, మొత్తం మెమ కర్మ ఏదైతే ఉందో, దీన్ని సంచిత కర్మ అంటారు. సంచితం అంటే నువ్వు కలెక్ట్ చేసుకున్నది. నువ్వు పోగు చేసుకున్నది. సంచిత కర్మ, అక్యుములేటెడ్ కర్మ. సంచిత కర్మ అంటే టోటల్ స్టాక్ అన్నమాట. టోటల్ స్టోర్‌లో ఉన్న స్టాక్ మొత్తం. ఈ కర్మ అనేది ఇంతకుముందు బర్త్ అండ్ రీబర్త్ సైకిల్‌లోను, కర్మ యొక్క ఇంతకుముందు వీడియోస్‌లోను పర్టిక్యులర్‌గా ఒక ఇన్సిడెంట్ కింద చూసాం. ఎస్పెషల్లీ ఇన్కార్నేషన్ సైకిల్. అంటే బర్త్, డెత్ సైకిల్ ఏదైతే పునర్జన్మ వాళ్ళ చక్రం ఏదైతే ఉందో, జనన మరణ చక్రం. దాంట్లో ఒక ఇంగ్రీడియెంట్ కింద ఉంది కర్మ. ఈ కర్మ అనేది ఒక ఇంగ్రీడియెంట్. దేనికి? లైఫ్ సిట్యుయేషన్స్ మేనిఫెస్ట్ చేయటానికి, నీ యొక్క ఫిజికల్ శరీరం, నువ్వు ఎలాంటి జెనెటిక్స్‌ని చేసుకుంటున్నావు, ఏ ఫాదర్, మదర్‌ని చేసుకుంటావు అనే దానికి, ఏ ఎన్విరాన్మెంట్‌లో పుట్టబోతున్నావు అనే దానికి చూసింగ్‌కి, నెక్స్ట్ నీ యొక్క ఆప్టిమమ్ లక్షణాలకి, ఆప్టిమైజ్డ్ లక్షణాలకి, నెక్స్ట్ నీ యొక్క స్ట్రక్చర్‌కి, నీ యొక్క భౌతిక శరీరం నిర్మాణము, యాస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీర నిర్మాణము, కారణ శరీర నిర్మాణము, ఈ వీటి యొక్క టోటల్ నిర్మాణానికి, నీ యొక్క ససెప్టబిలిటీస్‌కి, సెన్సిటివిటీకి, వల్నరబిలిటీస్‌కి, నీ యొక్క పాజిబిలిటీ యొక్క ప్రాబబిలిటీని డిసైడ్ చేసేది, ఒక్కొక్క పాజిబిలిటీ యొక్క ప్రాబబిలిటీని డిసైడ్ చేయటానికి, వీటన్నిటికి కర్మ అనేది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఒక అనుఘటకం. సో, దేర్‌ఫోర్ కంప్లీట్ సంచిత కర్మంతా నీకు ఒక పర్టిక్యులర్ జన్మ అండ్ మరణ వలయంలో, అంటే ఒక మనిషి పుట్టడం, చావటం అనే ఫేజ్‌కి సంచిత కర్మ మొత్తం అంతా అక్యుములేట్ అయిందంతా అలాట్‌మెంట్ జరగదు. దాంట్లో కొంత భాగమే అలాట్ అవుతుంది. ఇదొక కాంప్లెక్స్ ప్రాసెస్. చాలా సింపుల్‌గా పైపైన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. జరిగిన ప్రతి దానికి ఇదే కారణం అని సమర్థించుకో సమర్థించుకోకూడదు. సమర్థించుకోవటానికి బియాండ్ అంత కాంప్లికేట్ మ్యాటర్ ఇది. సో, అనేక విషయాల మీద ఆధారపడి ఏదైతే అలోకేట్ చేయబడుతుందో ఈ సంచిత కర్మలో కొంత భాగం ఒక పర్టిక్యులర్ జన్మకి, దాన్ని ప్రారుబ్ధ కర్మ అంటారు. సో, ప్రారుబ్ధం అనే మాట వినుంటారు కదా! చిన్నగా వాడుతుంటారు. నా ప్రారుబ్ధం ఇది. నా కర్మ ఇలా కాలింది అంటుంటారే. సో, ప్రారుబ్ధ్ అనేది అలోకేటెడ్ పార్ట్ అన్నమాట. ఈ అక్యుములేటెడ్ సంచిత కర్మలో ఎంతైతే ఎక్కువ అలాట్ చేయబడుతుందో దాన్ని ప్రారుబ్ధ కర్మ అంటారు.
ఈ అలాట్ చేయబడిన ప్రారంభ కర్మ అనేది ఏ ఏ టోటల్ క్వాంటిటీలోంచి ఎలా డిసైడ్ చేయబడుతుంది? టోటల్ అక్యుములేటెడ్ కర్మలోంచి అంటే, ఇంతకుముందు ఇది గూడా తెలుసుకున్నాం మనం. ఏదైతే నీ ఎనర్జీ లెవెల్‌గా, మానసిక లెవెల్‌గా, ఫిజికల్ లెవెల్‌గా పూర్తి సంకల్పంతో, ఉద్దేశంతో, పర్టిక్యులర్ ప్రేరణతో ఆ ఆలోచనని పరి విధాలుగా కాంటంప్లేట్ చేసి, పునరావృతం చేసి, వెల్ ప్లాన్ చేసి, నువ్వు ఎగ్జిక్యూట్ చేసి హార్మ్ చేస్తావే, అవి మాత్రమే ఈ ప్రారంభ క్రమంలో ఉంటాయి. ఇవి మొత్తం కలిపి 5% కూడా ఉండవు. సో, టోటల్ నీకు అలోకేట్ చేయబడింది టోటల్ ప్రారంభంలో 5% ఉంటుందన్నమాట. ప్రతి జన్మ సైకిల్‌కి అలోకేటెడ్ 5% మాత్రమే ఉంటుంది. దీన్ని అలోకేటెడ్ కర్మ నువ్వు అలోకేటెడ్ కర్మ అని స్పెసిఫై చేయొచ్చు. ఈ అలోకేటెడ్ కర్మ మళ్ళా 2 భాగాల కింద విడగొట్టొచ్చు నువ్వు. ఎలాగంటే నియమన కర్మ, ఆగమ కర్మ. నియమన కర్మ అంటే అట్ ద ప్రెజెంట్ ఈ క్షణంలో నువ్వు చేసుకోవాల్సిన కర్మ. కర్మ అంటే యాక్షన్ అనుకోండి. సో, ఈ క్షణంలో నువ్వేం చేసుకొని చేయాలి? ఈ క్షణంలో, ఈ మూమెంట్‌లో అనేది నియమన కర్మ అన్నమాట. ఆగామి కర్మ అంటే ఫ్యూచర్‌లో, ఫ్యూచర్‌లో నువ్వు చేయవలసింది. అలాగే ఆగమ కర్మ అనేది నియమన కర్మ యొక్క కాన్సీక్వెన్స్‌గా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంటుంది ఒక లైఫ్‌లో. అందుకని కొన్నేమో ఇప్పుడు చేసిన దానికి ఫలితం ఇప్పుడే అనుభవిస్తాం. కొన్ని చేసిన దానికి ఫలితం మటుకు టైము, ప్లేసు చాలా డిస్టెన్స్ ఉంటుంది. అలా డిస్టెన్స్ ఉండి అనుభవించిందేమో ప్రారంభ కర్మ అన్నమాట. ఇప్పటి నుండి ఇప్పుడే తేలిపోతుందేమో నియమన కర్మ యొక్క కాన్సీక్వెన్స్ అన్నమాట. సో, ఏదైనా నువ్వు కాన్షియస్‌గా చేసావు. ఈ నియమన కర్మని చేయటానికి నీకు మళ్ళా 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు కాన్షియస్‌గా చేస్తున్నావా? లేదా అన్‌కాన్షియస్‌గా చేస్తున్నావా? ఇంకోటి సింపుల్‌గా మాట్లాడాలంటే నువ్వు రెస్పాన్స్ చేస్తున్నావా? రియాక్ట్ అవుతున్నావా? రియాక్ట్ అవుతున్నావు అనేది అన్‌కాన్షియస్‌గా జరిగేది. కాన్షియస్‌గా జరిగేదేమో రెస్పాన్సివ్‌గా చేసేది. సో, నీకు కర్మ 1, కర్మ 2, కర్మ 3, కర్మ 4 యాక్షన్ కింద మార్చుకుందాం. యాక్షన్ ఇలా చేయొచ్చు, ఈ యాక్షన్ చేయొచ్చు, ఈ యాక్షన్ చేయొచ్చు, ఈ యాక్షన్ చేయొచ్చు అనే చాయిస్ ఉంది. ఈ చాయిస్‌లో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నావు అనేది నీ యొక్క అవేర్‌నెస్, కాన్షియస్ మీద ఆధారపడుతుంది. సో, నువ్వు కాన్షియస్‌లో ఏది సెలెక్ట్ చేసుకుంటున్నావు అనేది ధర్మాన్ని మైండ్‌లో పెట్టుకొని చేస్తే అప్పుడు నీది కర్మ నాశన అనే డైరెక్షన్‌లోకెళ్తున్నట్టు నువ్వు. అంటే నువ్వు ఆ చేసిన కర్మ వల్ల నీ యొక్క అక్యుములేషన్ ఉండదు. కర్మ అక్యుములేషన్ అనేది ఆగుతుందక్కడ. ఆ పార్ట్‌కి మాత్రమే. ఏదో ఒకటి చేశాను గదా! మొత్తం కర్మ నాశనం అయిపోతుందని అనుకోకు. ఏ కర్మకు కాజ్ అండ్ ఎఫెక్ట్ అలాగే చూడాలి. అదే అన్‌కాన్షియస్‌గా రియాక్టివ్‌గా చేస్తే అది ధర్మానికి విరుద్ధంగా ఉన్నట్టయితే అది కర్మ వృద్ధికి దావ చేస్తుంది. కర్మ వృద్ధి అన్నప్పుడు ఏంటంటే సంచిత కర్మలో యాడ్ అవుతుంది. అక్యుములేట్ అవుతుంది. సో, నీ కర్మ యొక్క లోడ్ అయితే ఉందో పెద్ద బ్యాగ్ అనుకుందాం. ఈ బ్యాగ్ అంత ఉండొచ్చు ఇది. లేదా చిన్న బ్యాగ్ అంత ఉండొచ్చు. లేదా చిన్న కవర్ అంత ఉండొచ్చు. ఇక్కడ ఎంత క్వాంటిటీ ఉన్నదనేది ఒకటి ఇంపార్టెంట్ కాదు. క్వాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. సో, క్వాలిటీ డిసైడ్ చేసేదెవరు? ప్రారంభం. నువ్వు ప్రెజెంట్ చేస్తున్న కర్మలో అది ప్రారంధానికి పార్ట్ అవుతుంది అనే డైరెక్షన్‌లో చేసావంటే నీకది అన్‌కాన్షియస్‌గా జరిగేది అయ్యుంటుంది. కర్మ వృద్ధికి, సంచిత కర్మ పెరగటానికి దావతీస్తుంది. అలా కాకుండా కర్మ నాశన డైరెక్షన్‌లో ఉన్నట్టయితే అది కాన్షియస్ ప్రాసెస్ అవుతుంది. పూర్తి అవేర్‌నెస్‌తో చేస్తావు. సో, కర్మనాశనం ప్రాసెస్‌లో ఏ రకాల ఆప్షన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది? ఏంటి అనేవి డీటెయిల్‌గా తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఈ కర్మనాశనం గురించే పైన అర్థం చేసుకోవడానికి మంచి, చెడు అనే పదాలొచ్చాయి. ఇది చేస్తే మంచి, ఇది మంచి పని, ఇది చెడ్డ పని, ఇది ధర్మ విరుద్ధము, ఇది ధర్మానికి సంబంధించింది, ఇది చేయటం ధర్మంగా కాదు.
ఇవి పైపైన వాడేస్తుంటాం మనం. డెప్త్‌గా అర్థం చేసుకుంటే నిజానికి ధర్మం ఏంటో తెలుస్తుంది. ధర్మం అనే కాన్సెప్ట్‌ని డిఫైన్ చేయడం చాలా కష్టం అందుకని. ధర్మాన్ని మా వాడుక భాషలో ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు. బాబు ధర్మం చేయండి బాబు అంటాడు. అంటే లేని వాడికి డబ్బులివ్వటం ధర్మమా? ఇలా వస్తుందనమాట. సో, కర్మ నాశనం వైపు డైరెక్ట్ చేస్తోందా లేదా? అనేది డిసైడ్ చేస్తుందయ్యా అంటే, అది ప్రారంభ కర్మ పార్ట్ అవుతోందా లేదా? లేదా సంచిత కర్మ పార్ట్ అవుతోందా లేదా? అంటే నువ్వు చేసేది అన్‌కాన్షియస్‌గా చేస్తున్నావా రియాక్షనా? లేదా కాన్షియస్ యాక్షనా? సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం. రేపు కర్మ నాశనం అనే దాని గురించి డీప్‌గా స్టడీ చేద్దాం.